సో తప్పకుండా వీటన్నిటిని కూడా సమీక్షించుకుంటాం. అసలు ఇవన్నీ మాట్లాడాల్సింది మీరు, ఆయన ఎందుకు మాట్లాడి నాకు అర్థం కావట్లా. వెళ్ళిపోయినటువంటి ఇన్ఛార్జ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నంలో అక్కడ ఆ రోజు నిలుపుదల చేసినప్పుడు అడ్డుకున్నప్పుడు ఉన్నాడు ఈయన పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు చేసినప్పుడు ఉన్నాడు ఈయన పార్టీలో. మరి ఏమీ లేనప్పుడు ఈయనకి ఎందుకు బాధ? వీటన్నిటికన్నా మించి నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని చెప్తే అన్నీ చెయ్యాలనుకున్నప్పుడు మరి అదే తాడేపల్లిలో కూర్చొని నీకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావు? మరి అప్పటి వరకు కష్టపడినటువంటి ధర్మశ్రీ ఉన్నాడు, అప్పటి వరకు లాఠీ దెబ్బలు తిన్న అమర్నాథ్ ఉన్నాడు, 5 సంవత్సరాల పాటు కేసులు పెట్టించుకున్నటువంటి మేమందరం ఉన్నాం. మరి ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారిని, అవంతి శ్రీనివాస్ని, అమర్నాథ్ని, ధర్మశ్రీని, ముత్యాలని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని అడిగాడు. ఏమన్నా నీకు ఇచ్చాడు, తీసుకున్నావు, అనుభవించారు, 3 సంవత్సరాలు మంత్రి చేశారు, 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ పార్టీ దయ వల్ల ఇష్టం లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవాల్సింది. నీకు వ్యక్తిగతంగా మీ అబ్బాయికి పెళ్లి చేయాలన్నారు, కాలేజీలు చూసుకోవాలన్నారు, నాకు అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఉదయం చూస్తే ఫోటోలు చూసాం. ఇందాక ఎవరు చెప్పారు, ఎవరో ఇద్దరు స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఇద్దరు చట్టపట్టాలు వేసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు దిగి నడిచి వెళ్ళిపోతున్నారు. ఉదయం చూస్తే అల్లు అర్జున్ గారు ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు అమాయకులు అనుకున్నారు, ఎవరు పిచ్చోళ్ళు అనుకున్నారు? ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి, మీకు తెలుసో లేదో ఫోటోలు ఇప్పుడు వచ్చాయి, కానీ ఆయన కలిసింది ఎప్పుడో కలిశాడు.